ప్రియమైన దేవుని పిల్లలకు లోకరక్షకుడైన యేసయ్య నామములో ప్రత్యేకంగా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానాంశము ఎందుకు దుష్టులు శిక్షింపబడదురు, దేవుడు ఎందుకు దుష్టుల్ని శిక్షిస్తాడు, దుష్టుల్ని ఎందుకు శిక్షిస్తాడు, దుష్టుడు తన మార్గాలను తిప్పుకోమన్నటువంటి దేవుడు దుష్టుడు దుష్టత్వంలో ఉండి చనిపోవుట ఏమాత్రము ఇష్టం లేనటువంటి దేవుడు ఒకానొక సమయాన వారిని శిక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీకు ఇవ్వబడినటువంటి శ్రేష్టమైనటువంటి సమయం, నీ ఆయుష్కాలం ముగిసిన తర్వాత నీకు ఇవ్వబడినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి సమయంలో నీ సమయాన్ని సరివిగా సద్వినియోగం చేసుకొనకుండా నా జీవితం నా ఇష్టం, నా ఇష్టానుసారంగా జీవిస్తా, నా ఇష్టానుసారంగా బ్రతుకుతా, దేవుడు నాకు అవసరం లేదు, ఆత్మీయత నాకు అవసరం లేదు, ప్రార్థన నాకు అవసరం లేదు అని దేవునికి వ్యతిరేకమైనటువంటి తలంపుతో నువ్వు జీవించినట్లయితే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. దుష్టుడు అనగా అర్థం ఏంటంటే కీడు చేయవాడు, ఆగడాలు చేయవాడు, అపవాది సంబంధి, వాక్యమునకు లోబడినటువంటి వాడు. దుష్టుడు అంటే ఏదో ఒక నేరస్తుని, ఘోరమైనటువంటి పాపంలో ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి అతడు దుష్టుడు అని మన కళ్ళ ఎదుట మనల్ని మనం ప్రదర్శించుకోవటం కాదు, మనల్ని మనం చూసుకోవటం కాదు. కానీ ఎవరైతే దేవుని యొక్క వాక్యమునకు లోబడరో, దేవుని యొక్క వాక్యమునకు అవిధేయులవుతారో వారు దుష్టులు అని పిలువబడతారు. అంతేకాకుండా శాటాన్ కూడా దుష్టుడు అనేటువంటి పేరు వాడు కూడా ఉంది. సో దుష్టుడు అంటే ఎవరై అంటే అపవాది సంబంధమైన కార్యములు చేయవాడు. మీరు మీ అపవాది సంబంధులని యేసు ప్రభువారు కూడా చెప్పటం మనం చూస్తాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక దుష్టులకు తప్పకుండా శిక్ష ఉంటుంది. 150 సంకీర్తనల గురించి ఆయా సమయాల్లో మనం కీర్తనల ధ్యానం చేస్తూనే ఉన్నాం. మన పిల్లలు చక్కగా ప్రతి కీర్తన వివరించే సమయంలో రచయిత ఎవరు, ఏ కాలంలో రచింపబడింది, దాని కాన్సెప్ట్ ఏమిటి, దాని గురించినటువంటి చక్కని వివరణ ఇస్తూనే ఉన్నారు. ఈరోజు కీర్తనల గ్రంథము మొదటి కీర్తనలలో 3, 4, 5 వచనాలు, 1, 4, 5 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దన్నారు, పాపుల మార్గం నిలవద్దన్నాడు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దని చెప్పాడు. అలాగే 4వ వచనంలో దుష్టుల అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందరు, కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులు నీతిమంతుల సభలో పాపులు ఏమాత్రం నిలబడలేరని అక్కడ రాయబడి ఉంది. కనుక దుష్టుడు ఏమండి, వారికి దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించేటటువంటి స్వభావం ఉండదు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, ఏమండి అలా మీరు ఉండొద్దు. మీకు ఒక ప్రత్యేకమైనటువంటి లైఫ్ స్టైల్ ఉంది. ఏమిటయ్యా అంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడంట. ధర్మశాస్త్రమునందు ఆనందించాలి కానీ మనకున్న దుష్టత్వాన్ని బట్టి, అదేవిధంగా దుష్టులతో చెలిమి బట్టి, పాపులతో స్నేహం చేయటాన్ని బట్టి, అపహాసకులతో కూర్చుండటం బట్టి మనము కాలయాపన చేయకూడదు. దేవునిలో ఆనందించటం, వాక్యంలో ఆనందించడం అనేది చాలా శ్రేష్టమైందని దీని యొక్క భావం. ప్రియ దేవుని పిల్లలారా, ఈ కీర్తనల గ్రంథం, ఈ మొదటి కీర్తనలన్నిటికీ కూడా పీఠిక లాంటిది, ఒక ఉపోద్ఘాతము లాంటిది. కీర్తనల ప్రారంభంలో దుష్టుడి గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత అదే 150 సంకీర్తనలో మనం చూసినట్లయితే దేవుని స్తుతించండి అని చెబుతున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున వద్దు, పాపుల మార్గం నడవద్దు, అపహాసలు కూర్చుండే చోట కూర్చోవద్దు అని హితబోధ చేసి మొదట కీర్తన మొదటి వచనంలో 150 సంకీర్తన మొదటి వచనంలో యెహోవాను స్తుతించండి, ఆయన పరిశుద్ధాలయంలో దేవుని స్తుతించండి అని చెబుతున్నాడు. సో ఈ మొదటి సంకీర్తన మొదటి వచనం, చివరి సంకీర్తన మొదటి వచనం ఏం చెబుతుందంటే, మొదటి సంకీర్తన ప్రారంభ వచనం
దుష్టులతో మీరు సాంగత్యం చేయొద్దు, వారికి దూరంగా ఉండండి. మరి 150 సంకీర్తన మొదటి వచనం చెబుతుందంటే యెహోవా సన్నిధిలో మీరు ఉండండి, దేవునికి స్తోత్రాలు చెల్లించండి, ఆయన మందిరంలో ఉండండి, ఆయన స్తుతించటం నీకు మంచిది, ఆయన ఆరాధించటం మంచిది. అనేకమైనటువంటి వాయిద్యములతో కదండి, చప్పట్లతో, నీకు ఇవ్వబడినటువంటి స్వరముతో నువ్వు ఆరాధించడం మంచిది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక నీకు ఇవ్వబడినటువంటి శ్రేష్టమైనటువంటి కాలము ప్రభువుని ఆరాధించటానికి, దుష్టులతో సాంగత్యం చేయటానికి కాదు, పాపులతో చెలిమి చేయటానికి కాదు, అపహాసకులతో కూర్చున్న చోట కూర్చుని అపహాసకులు మాట్లాడేటువంటి మాటలకు చెవియొగ్గుటగా కాదు అనే విషయాన్ని ఈ దినము మీరు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది ప్రియమైనటువంటి దేవుని వల్లారా. కనుక దుష్టులు తప్పకుండా శిక్షింపబడతారు. ఏమంటారంటే దుష్ట శిక్షణ శిక్ష రక్షణ. కనుక దుష్టునికి శిక్ష ఉంటుంది, ఏమండి మంచివాడు రక్షింపబడతాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రండి, అపోస్తులైన పౌలు తెస్సలోనికే సంఘానికి వ్రాస్తూ ఆ 2వ పత్రిక మొదటి వచనంలో 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ప్రభుని యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై దేవుని ఎరుగున వారికిని మన ప్రభుని యేసు క్రీస్తు స్వార్థకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే అంటున్నాడు. కనుక చూడండి, దుష్టులు శిక్షింపబడతారు. ఎందుకు శిక్షింపబడతారంటే దేవుని గూర్చి వారు ఎరుగనందున. ఇక్కడ ఏం రాయబడింది? దేవుని గూర్చి వారు ఎరుగనందర. 8వ వచనం కింద భాగంలో దేవుని ఎరుగున వారికిని మన ప్రభుని యేసు స్వార్థకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు, అనగా శిక్షించునప్పుడు అని దాని యొక్క భావం. కనుక దేవుడు ఎవరిని శిక్షిస్తాడయ్యా అంటే దేవుని గురించి నువ్వు ఎరుగకపోవటాన్ని బట్టి, ఏమండి దేవుని యొక్క వాక్యానికి లోబడకపోవటాన్ని బట్టి దేవుడు తప్పనిసరిగా నిన్ను శిక్షిస్తాడని అక్కడ వ్రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఎరిగి ఉండి ఎరగనట్లు నటించేటటువంటి వారికి మరి ఎక్కువ శ్రమ. దేవుని యొక్క వాక్యం చాలా మందికి తెలుసు, కానీ దేవుని యొక్క వాక్యం వారికి తెలుసు కానీ వాక్యానుసారంగా బ్రతకరు. ఇది బహుభయంకరమైనటువంటి జీవితం. దేవుని యొక్క వాక్యం తెలియని వారి సంగతి అలా ఉంచండి. దేవుని యొక్క వాక్యము తెలియకపోవటం వలన దేవుని యొక్క వాక్యమునకు వారు లోబడలేదు. అయితే దేవుని యొక్క వాక్యం విస్తారంగా వింటున్నటువంటి నీవు ఎందుకు స్వార్థకు లోబడట్లేదు? ఎందుకు దేవుని గురించి ఇంకా ఎరుగినటువంటి ఆ ఆధ్యాత్మికమైనటువంటి భ్రష్టత్వ స్థితిలో నీవు ఉంటున్నావో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. కనుక ఎందుకు దుష్టుడు శిక్షింపబడతాడంటే వాడికి దేవుని యొక్క వాక్యం వాడికి తెలియదు, వారు గ్రహించరు. స్వార్థ అంటే, బైబిల్ అంటే ఏదో కళ్ళబొల్లి కబుర్లతో వ్రాయబడినటువంటి పుస్తకం అని వారి యొక్క ఆలోచన, ఏదో మానవులు రాశారని వారి ఆలోచన. ఇది ఒక దేవాది దేవుడు మానవుని ప్రేరేపించి తన మానవుడి పట్ల తన ప్రేమను వ్యక్తపరుస్తూ రాసినటువంటి పుస్తకం అని చాలా మంది గ్రహింపరు. భక్తులైనటువంటి వారు దైవావేశం వలన, దేవుని ప్రేరణ వలన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాసారు అనేటువంటి ఆ ఇంకిత జ్ఞానం వారికి లేకపోవటానికి బట్టి వారు దేవుని యొక్క స్వార్థకి లోబడగా పోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మందిని స్వార్థ ఆకర్షిస్తుంది, కానీ మరికొంతమందిని స్వార్థ ఆకర్షించకపోవడానికి కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి రెటమతపు తత్వం. ఏమాత్రము స్వార్థకు చెవి యొగ్గనటువంటి పరిస్థితి. నీవు నన్ను ఆకర్షించుము, నేను నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదను అని చెప్పినట్లుగా. ప్రియమైన వారలారా, దేవుని యొక్క స్వార్థకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే అదొక ఆకర్షణ శక్తి అందులో ఉంది. ఒకసారి నువ్వు చెవి యొగ్గితే, ఒకసారి ఆ స్వార్థకి లోబడాలి అనేటువంటి ఆ ఇంకిత జ్ఞానం నీ గానంటే తప్పనిసరిగా ఆ స్వార్థ
నీ మీద పనిచేస్తుంది. నీవు లోబడతావు. ఆ రెటము మతపు తత్వము, ఆ దురుసు స్వభావం అనేది నీలో ఏమాత్రం ఉండదని ప్రభునామములో తెలియచేస్తున్నాను. కనుక ఎందుకు దుష్టుడు శిక్షింపబడతాడు అంటే వాడు స్వార్థకు లోబడడు. వాడు మనస్తత్వం ఏమిటంటే దుష్టత్వం, దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు. ఇందాక చెప్పాను కదా, వాడు అపవాది సంబంధి, వాడు తండ్రి అపవాది. అపవాది చెప్పినట్లుగా వాడు కార్యకలాపాలు చేస్తాడు. అపవాది యొక్క డైరెక్షన్లో అతని యొక్క లైఫ్ స్టైల్ని వాడు తీర్చిదిద్దుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం అపవాదికి దాసులము కాదు కదా, మనము దుష్టులకు దాసులం కాదు కదా, మనము దేవుని దాసులము కదా. కనుక దేవుని యొక్క స్వార్థకి లోబడండి. నువ్వు దేవుని యొక్క స్వార్థకి ఎప్పుడైతే నువ్వు లోబడట్లేదో, స్వార్థను ఎప్పుడైతే నువ్వు పెడచెవిని పెడుతున్నావో, స్వార్థను వింటూ కూడా విననట్లుగా నువ్వు నటిస్తున్నావో, అప్పుడు నీవు కూడా దుష్టుని యొక్క జాబితాలో చేరతావు. దుష్టత్వం అనేది బహుభయంకరమైనటువంటి పరిస్థితి. ప్రియమైన వర్లారా, గాడి సీమోన్ అనేటువంటి వాడు పరిశుద్ధాత్మను డబ్బుతో కొనాలనుకున్నప్పుడు పేతురేమన్నాడు? నువ్వు చాలా ఘోరమైన దుష్టత్వములోను కదండి, అపవాది సంబంధమైనటువంటి బంధకాల్లో నీవు ఉన్నట్లు నాకు కనబడుతుంది. గమనించండి. స్వార్థను అర్థం చేసుకోండి, దేవుని అర్థం చేసుకోండి, దేవుని మాటలు అర్థం చేసుకోండి. ఇంకా దుష్ట తలంపులు మీలో ఉంటే పోగొట్టుకోండి. దుష్టుడంటే సాతాను దగ్గరికి పోవటం కాదు, మీ తలంపుల్లో కూడా దుష్టత్వం అనేది ఉంటే ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం చేసుకోకుండా పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ జీవితాన్ని కొనసాగిస్తూ దేవుని సన్నిధికి వచ్చి పోతూ ఉంటే, యాంత్రికంగా నీ క్రైస్తవ జీవితం నడుస్తూ ఉంటే నీవు కూడా దుష్టత్వంలో ఉన్నావనేటువంటి విషయాన్ని గమనించు. నిజంగా నువ్వు సువార్తకు లోబడితే సువార్తనికి ఏమి బోధిస్తుందో ఆ బోధ సారం నీలో ఉండాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా నీ జీవితాన్ని నువ్వు మలుచుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం గమనించినట్లయితే ఎందుకు దుష్టుడు శిక్షింపబడతాడు అంటే వారి దోషాన్ని బట్టి వాడు శిక్షింపబడతాడంట. వాని యొక్క దోషాన్ని, దోష క్రియలను బట్టి దేవుడు వారికి శిక్ష విధిస్తాడంట. రండి, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24, 25 వచనం. వారు ఏమంటున్నారంటే, రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమును కురిపించువాడు కదా, నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో వారు అనుకొనరు. అందును బట్టి ఏమంటున్నాడంటే వారిని దోషులుగా దేవుడు చూస్తున్నాడు అంటున్నాడు. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలుగు కలుగుకుండుటకు మీ పాపములే కారణమైనవి అని అక్కడ చెబుతున్నాడు. కింద ఏమంటాడంటే, నా జనులలో దుష్టులు ఉన్నారు. ఎవరు ఉన్నారంట? ఆయన జనుల్లోనే దుష్టులు ఉన్నారంట. ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పబడుతున్నటువంటి మాట ఇది. నీ దుష్టత్వాన్ని బట్టి, మీ దుష్టత్వాన్ని బట్టి తప్పనిసరిగా నీకు శిక్ష ఉంటుంది అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంతేకాదు, నీలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని బట్టి ఋతువులు, కాలాలు కూడా మారిపోతున్నాయి అంట కదండి. సీజనల్గా రావాల్సిన వానలు సీజనల్లో రావట్లేదు. అకాల వర్షాలు అంటారు కదండి. ఎండాకాలం ఎండ సరిగ్గా ఉంటలా, ఎండాకాలం అయిపోయిన తర్వాత ఎండ ఉంటుంది. అంటే కాలాలు కూడా మారిపోతున్నటువంటి పరిస్థితులు. ఎందుకు ప్రకృతిలో ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే నీలో ఉన్నటువంటి దుష్టత్వము, నీలో ఉన్నటువంటి రెటమతపు తత్వము. అక్కడ అంటున్నాడు, మీ దోషములు వాటి క్రమమును తప్పించాను అనగా ప్రకృతి తన పని యథావిధిగా చేయకుండా ఉండటానికి మీ దోషం కూడా కారణమైంది. మానవ దోషాన్ని బట్టి చాలా పర్యాయాలు దేవుడు కదండి ఆయన శిక్షలు భూమి మీదకి రప్పించినప్పుడు ప్రకృతి కూడా విలవిలలాడిపోయింది. అవునా కాదా? నోవహు కాలములో మనుషుల యొక్క పాపమును బట్టి ప్రకృతి కూడా నాశనం అయిపోయింది కదండి. సొదొమ గొమొర్రా పట్టణ పరిస్థితి ఏమిటి? ఆ పట్టణ ప్రజల యొక్క భయంకరమైనటువంటి కామ వికారపు వికృత చేష్టలను బట్టి కదండి ప్రకృతి కూడా నాశనం అయిపోయింది.
మొన్నటి వరకు మీకు ఆ 7వ ముద్ర విప్పగానే ఆ మొదటి బోర, 2వ బోర, 3వ బోర, 4వ బోర, 5వ బోర, 6వ బోర శబ్దం వినబడగానే భూమి మీద జరిగినటువంటి పరిస్థితుల గురించి మీకు చెప్పడం జరిగింది. మానవుని బట్టి భూమిలో 3వ వంతు, సముద్రంలో 3వ వంతు, నదులలో 3వ వంతు, పైన ఆకాశంలో 3వ వంతు నాశనమైపోవటం అనేది మనం చూస్తాం. సూర్యుల్లో 3వ వంతు కాంతి విహీనుడైపోవటం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు నిన్న వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో నేను చూశాను. ఈ నెల 28వ తారీఖు 23వ తారీఖు మరి వేదశాస్త్ర పండితులు అంటున్నారంట, భూమి నాశనం కాబోతుంది, చంద్రుడు ఎర్రగా అవుతున్నాడంటే ఏదో భూమికి విపత్తు దాగి ఉందని చెబుతున్నారంట. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. భూమి నాశనం అయిపోతుంది, ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది, రెండో రాకడ వచ్చారు, అదని ఇదని ఎన్నోసార్లు ఎంతోమంది సేవకుల ద్వారా, శాస్త్రవేత్తల ద్వారా కదండి, ఆయా రకాల పండిత జ్ఞానం కలిగినటువంటి వారి ద్వారా చెప్పబడుతుంది. కానీ ఈ ప్రకృతి యావత్తు, భూమి యావత్తు నాశనమయ్యేటువంటి దినము ఒక దినం ఉంది. అది దేవునికి మాత్రమే తెలుసు. అది దేవుని ఉగ్రత దినం, అది మహా ఉగ్రత దినం. ఆ దినములకు ఎవడు కూడా తాళలేడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక దోషం చేసింది నీవు, పాపం చేసింది నీవు. నీ దోషక్రియను బట్టి అందమైనటువంటి ప్రకృతి కూడా శాపమునకు గురవలసినటువంటి పరిస్థితులు వస్తావని. ప్రియ దేవుని పిల్లలారా, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనములో దేవుని యొక్క వాక్యం, దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 30వ వచనం చదువుతారా? కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధింతును, మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకూడనట్లు వాటన్నిటిని, మీ అక్రమ క్రియలను, మీ దోష క్రియలను విడిచిపెట్టండి. ఎవని ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధిస్తా. మీ దోష క్రియలు విడిచిపెట్టకపోతే మీరు తప్పనిసరిగా శిక్షార్హులు అవుతారని అక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం తీయండి, 2వ వచనం. తీసిన వారు చదవండి. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. అదేమనగా భూమి మీద సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను కనుక, ఏమంటున్నాడు? మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను కనుక మీరు చేసిన దోష క్రియలను బట్టి, ఏదంట? దేని బట్టి? దోషమును బట్టి శిక్ష, దోషమును బట్టి శిక్ష. ప్రియమైన వారలారా, మీరు చేసిన దోషక్రియలు బట్టి మీకు శిక్ష విధిస్తాను. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా వాక్యం ఇలాగా సెలవిస్తుంది. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. హోషేయ గ్రంథం 12:2. అమ్మా, యోదావారి మీద యెహోవా వ్యాజ్యము పుట్టెను, యాకోబు సంతతి వారి ప్రవర్తన బట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయును. చాలు చాలు చాలు, జాగ్రత్త. నీ దోషములు బట్టి, నీ క్రియలు బట్టి దేవుడు నీకు ప్రతీకారం చేస్తాడు. దీన్ని బట్టి నీలో ఏమైనా దోషక్రియలు, దుష్టక్రియలు ఉంటే తప్పనిసరిగా దైవ శిక్షకు నీవు గురవుతావనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది.